జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ 2025 సంవత్సరం వచ్చిన తర్వాత జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ముందుగా చూసుకున్నాము. అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసుల వారు ఎలా ఉండాలి, ఏ రాసుల వారు ఏ జాబులు కానివ్వండి, బిజినెసెస్ కానివ్వండి, ఏ వర్క్ మీద ఏ వృత్తిలో ఉన్న వారికి మంచి ఆదాయ వనరులు బాగుంటాయో, ఏ వృత్తిలో ఉన్న వారికి ఉద్యోగులు అవుతారో, ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో, పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ ఏ రాసుల వారు ఏ పని చేయటం వలన బాగుంటుందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క 2025 సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతిపెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు, గురు భగవానుడు, అలానే రాహువు, కేతువు, శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది. అట్లానే మనకి షష్టగ్రహి కూటమి కూడా ఈ యొక్క మార్చ్ 29న రావటము, ఇలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి 28న జరగటము, అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండడం అనేది దాదాపుగా 43 సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన. కాబట్టి అంటే 43 సంవత్సరముల తర్వాత అంటే 43 సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండేని పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు. కానీ అప్పుడున్నటువంటి రాశి పరిస్థితులు వేరు. అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది 43 సంవత్సరముల తర్వాత ముందు. అలానే మనకి రానున్నటువంటి 62 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి షష్టగ్రహ కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణా ఎలా అయినా మారవచ్చు. కాబట్టి ఇప్పుడైతే మనకి 2025 సంవత్సరంలో మార్చ్ 29వ తారీఖు సాయంత్రం 4:53 తర్వాత ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది మీనరాశిలో జరుగుతుంది. మీనరాశిలో సంచరించడం వల్ల జరుగుతూ ఉంది. అలానే మనకి ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడటం, అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం. విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగింజ సంపాదించే వ్యాపారం, మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడికాయ అంత ఉంటుంది. అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు, పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటిది విషయాలు, అలానే ఏది ఉన్నా సరే విషయాన్ని చాలా పెద్దగా చూపించడం, భూతత్వంలో చూడటం లాంటివి జరుగుతూ ఉంది. ఇది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరిగేటువంటి క్రియ ప్రక్రియలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం పొడుగుతాను. విశ్వవాసునామా అంటే అలానే మనకి ప్రకృతి పరంగాను, అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి, వీళ్ళు ప్రకృతి పరంగాను, వైపరీత్యాల పరంగాను, రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది. అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలా మంది పాకులాడుతూ వాటి వాళ్ళ విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ యొక్క మాసంలో కాకుండా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది. 2026 సంవత్సరం రానున్నటువంటి ఉగాది వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలు, వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి ఉద్యోగాలు చేసుకోవడం వలన బాగుంటుందనేది మనం ఒక్కసారి గమనించినట్లయితే, ఈ యొక్క వృశ్చిక రాశి యొక్క పరిహారం ఎలా ఉన్నా, ఈ యొక్క ప్రతిపక్షం ఎలా ఉన్నా, మనకి ఎలా అయితే రాశి యొక్క నక్షత్ర బలాలు ఎలా ఉన్నా కూడా మనకి అన్ని విధాలుగా రాణించేందుకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. అయితే వృత్తిపరంగా, వ్యాపార పరంగా, అలానే జాబ్ పరంగా ఏదైతే ఈ సంవత్సరంలో కొత్తగా మొదలు పెట్టుకునే దానికి బాగుంటుంది అనేదాన్ని చూసినట్టయితే కనుక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అన్ని రకాల రంగాల్లో వారికి బాగుందని చెప్పొచ్చు. అందులోనూ కోర్టు వ్యవహారాలు చేసే వాళ్ళకి కానివ్వండి, కోర్టులో జాబులు చేసే వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. అలానే ఈ యొక్క ఎల్ఐసి పాలసీలు, ఈ యొక్క మ్యూచువల్స్, ఆన్లైన్ బిజినెసెస్, షేర్స్ ఇలా చేసేవారికి, మాధ్యమంలో చేసేవారికి చాలా అనుకూలంగా ఉంది. కొత్తగా ఎవరైనా మొదలు పెట్టాలనుకుంటే కూడా పోలీసులకు సంబంధించినటువంటి పోలీస్ శాఖ, మిలిటరీలో, అలానే వాణిజ్య శాఖలో కూడా వీరికి చాలా అనుకూలంగా కనపడుతుంది. అందులోనూ ముఖ్యంగా ఒక వృశ్చిక రాశి వారికి స్వతహాగా నిర్మించేటువంటి సంస్థలు ఏవైనా ఉంటే కూడా అవి కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి.
వీరు సొంతగా ఏదైనా ఫ్యాక్టరీస్ కానివ్వండి, కొత్త వస్తువులకి సంబంధించినటువంటి విషయాన్ని ఛేదించడం, వాటిలో రాణించడం లాంటివి చేయడం చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉంది ఈ సంవత్సరంలోనూ. కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే కూడా 2025 ఏప్రిల్ 22వ తారీఖు తర్వాత మొదలు పెడితే కనుక అది రాణించి దినదిన అభివృద్ధి అయ్యి రానున్నటువంటి 2026 సంవత్సరం యుగాది లోపు అన్ని రకాల రంగాల్లో కూడా రాణించేందుకు చాలా అనుకూలంగా ఉంది. అందులోనూ ఏదైనా ఫ్యాక్టరీ, ఇనుముకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీ, ప్లాస్టిక్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీ, స్టీల్ అలాంటి వాటి ఫ్యాక్టరీ, అవి తయారీ చేసేటువంటి రంగాలు వారికి, ఆ సంస్థలు, ఆ ఒక ఫ్యాక్టరీ నిర్మాణం, పెయింట్ నిర్మాణం, అలానే ఇనుముకు సంబంధించినటువంటి ఏదైనా ఉంటే కూడా అవి చాలా అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి వృశ్చిక రాశి వారికి. ఈ సంవత్సరం మొత్తం కూడా ఏప్రిల్ 22, 23 తారీఖుల తర్వాత మొదలు పెట్టుకున్నట్టయితే కనుక సొంత వ్యాపారాల్లో అనుకూలత చాలా బాగుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. అలానే ఎవరిని కూడా పార్ట్నర్షిప్ తీసుకోకండి. అలానే మీకు చేయూత ఇచ్చేవారు, శ్రేయోభిలాషులు, వెల్వేషస్ మీకు అనుకూలంగా ఉంటారు కాబట్టి వారి నుంచి పార్ట్నర్షిప్ విధానంగా కాకుండా కేవలం చేయూత తీసుకోండి. గ్రహాల యొక్క అనుకూలత అన్ని రకాలు బాగుంది. శని భగవానుడు కానివ్వండి, గురువు కానివ్వండి, అలానే బుధుడు కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే వారి యొక్క శుభదృష్టి మీ మీద చాలా బాగుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మరీ గొప్పగా ఒక రవి భగవానుడిది, అలానే కుజుడిది కూడా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది. అలానే బుధునిది కూడా మంచి చూపు ఉంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసి ఇంకా అనుకూలంగా సంపాదించుకోండి, సాధించుకోండి. ఇంకా విదేశానికి ప్రయత్నం చేసే వారికి కూడా అనుకూలంగా ఉంది. అలానే మీకు కలిసి వచ్చేటువంటి వర్ణం ఎరుపు రంగు, అలానే గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్, అలానే వంగ పువ్వు కలర్ కూడా మీకు కలిసి వస్తుంది. వీటితో పాటు మీకు తెలుపు కూడా కలిసి వచ్చేటువంటి వర్ణం. ఎక్కడికైనా మంచి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఏదైనా జాబ్ పర్పస్, బిజినెస్ పర్పస్ మీరు ఈ కలర్ వేసుకొని చేయడం ద్వారా కొంతమేర మీకు ఆ గ్రహాల యొక్క అనుకూలత బాగుంటుంది. అలానే మీకు లక్కీ నెంబర్ కూడా ఉన్నది. దాంట్లో మీకు లక్కీ నెంబర్ 735. ఈ 735 అనే లక్కీ నెంబర్ మీకు అనుకూలంగా ఉంది. ఏదైనా వ్యాపార నిమిత్తంగా నెంబర్ కావాలంటే 5 వాడండి. ఇంటికి సంబంధించిన నెంబర్ కావాలంటే 7 వాడండి. మీకు ఏదైనా వాహనాలు కానీ ఇవన్నీ కూడా తీసుకోవాలనుకుంటే 3 వాడండి. మీకు అన్ని రకాల అనుకూలంగా ఉంది కాబట్టి ఈ యొక్క నెంబర్స్ మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇంకా మీకు మంచి పరిహారాలు ఉన్నాయి. ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే సంవత్సరం మొత్తం మీకు అనుకూలంగా ఉండేదానికి ఆస్కారం ఉంది. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ముందుగా చూసుకున్నాము. అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసుల వారు ఎలా ఉండాలి, ఏ రాసుల వారు ఏ జాబులు కానివ్వండి, బిజినెసెస్ కానివ్వండి, ఏ వర్క్ మీద, ఏ వృత్తిలో ఉన్న వారికి మంచి ఆదాయ వనరులు బాగుంటాయో, ఏ వృత్తిలో ఉన్న వారికి ఉద్యోగులు అవుతారో, ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో, పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ రాసుల వారు ఏ పని చేయటం వలన బాగుంటుందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క 2025 సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతిపెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు, గురు భగవానుడు, అలానే రాహువు, కేతువు, శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది. అట్లానే మనకి షష్టగ్రహి కూటమి కూడా ఈ యొక్క మార్చ్ 29న రావటము, ఇలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి 28న జరగటము, అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండడం అనేది దాదాపుగా 43 సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన కాబట్టి, అంటే 43 సంవత్సరముల తర్వాత అంటే 43 సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండేని పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు. కానీ అప్పుడున్నటువంటి రాశి పరిస్థితులు వేరు. అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు షష్టగ్రహి కూటమి అనేది ఏర్పడింది 43 సంవత్సరముల తర్వాత ముందు. అలానే మనకి రానున్నటువంటి 62 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి షష్టగ్రహి కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణా ఎలా అయినా మారవచ్చు కాబట్టి ఇప్పుడైతే మనకి 2025 సంవత్సరంలో మార్చ్ 29వ తారీఖు సాయంత్రం 4 గంటల
53 నిమిషములకి తర్వాత ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది మీనరాశిలో జరుగుతుంది. మీనరాశిలో సంచరించడం వల్ల జరుగుతూ ఉంది. అలానే మనకి ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడటం, అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం. విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగింజ సంపాదించే వ్యాపారం, మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడికాయ అంత ఉంటుంది. అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు, పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటిది విషయాలు, అలానే ఏది ఉన్నా సరే విషయాన్ని చాలా పెద్దగా చూపించడం, భూతత్వంలో చూడటం లాంటివి జరుగుతూ ఉంది. ఇది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరిగేటువంటి క్రియ ప్రక్రియలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం పొడుగుతాను. ఈ విశ్వవాసునామా అంటే అలానే మనకి ప్రకృతి పరంగాను, అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి, వీళ్ళు ప్రకృతి పరంగాను, వైపరీత్యాల పరంగాను, రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది. అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలా మంది పాకులాడుతూ వాటి వల్ల విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ యొక్క మాసంలో కాకుండా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది. 2026 సంవత్సరం రానున్నటువంటి ఉగాది వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలు, వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి వృత్తి ఉద్యోగాలు చేసుకోవడం వలన బాగుంటుందనేది మనం ఒక్కసారి గమనించినట్లయితే